Hello, good evening. Welcome to ADDA247 Telugu. Okay. సో ఈరోజు సెషన్లో మనము టెన్సెస్ గురించి చూడబోతున్నాము. అసలు టెన్స్ అంటే ఏంటి, టెన్సెస్ ఎలా యూస్ చేయాలి, రూల్స్ ఏంటివి, టెన్సెస్కి ఉన్న రూల్స్ ఏంటివి, మరి టెన్సెస్లో మరి ముఖ్యమైన బేసిక్ రూల్స్ ఏంటివి అనేది టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్. ఓకేనా? సో ఈ టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇన్ all the competitive exams you get this kind of tenses. ఎగ్జాంపుల్స్ వస్తాయి మీకు. మరి ఈ రూల్స్తో పాటు అవునా, టెన్సెస్ అనడానికి మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అవునా, మరి ఈరోజు క్లాస్లో మనము చూడబోతున్నాము టెన్సెస్ గురించి. మరి ఇది అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు సెషన్ మనకి అన్ని క్లాసెస్కి అన్ని ఎగ్జామ్స్కి, బ్యాంక్స్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మరి ఎస్జిటి కావచ్చు, అవునా, మరి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ అనమాట ఈరోజు మనం. ఓకే, దాంట్లో మనము టెన్సెస్ చూడబోతున్నాం ఈరోజు సెషన్లో. లెట్ us స్టార్ట్ విత్ మరి సో యాజ్ యూజువల్ ఎవ్రీ క్లాస్ వి స్టార్ట్ విత్ ద మోటివేషనల్ కోట్ కదా. మనము ప్రతి ఒక్క క్లాస్ ఒక మోటివేషనల్ కోట్, ఒక మంచి హోప్తో ఒక రోజుని స్టార్ట్ చేస్తాము. సో టుడే ఆల్సో విల్ స్టార్ట్ విత్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మోటివేషనల్ కోట్. ఓకే, సో ద కోట్ ఈస్, don't be pushed around by fears in your mind, be led by the dreams in your heart. ఏమంటున్నారు ఇక్కడ అంటే మనకి డోంట్ బి పుష్ బై యువర్, ఏమంటున్నారు ఇక్కడ మనం ముఖ్యంగా డోంట్ బి పుష్డ్ అరౌండ్ బై ద ఫియర్స్ ఇన్ యువర్ మైండ్. మనలో ఉన్న భయాలతో మనం ముందుకు వెళ్ళకూడదు అంటున్నాడు. డోంట్ బి పుష్డ్ అరౌండ్ బై ద ఫియర్స్ ఇన్ యువర్ మైండ్. సో వీ గెట్ మెనీ ఫియర్స్, రైట్? మన మైండ్లో ఎన్నో రకరకాల భయాలు ఉంటాయి. ఈ ఎగ్జామ్ రాయకపోతే ఎలా, ఇది రాకపోతే ఎలా, అది చేయకపోతే ఎలా, ఇది చేయలేను, ఇది రాలేదు, నాకు కష్టము, ఇది చాలా డిఫికల్ట్ అయిన టాపిక్, అవునా, ఇది చాలా కాన్సెప్ట్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, ఇలా రకరకాల భయాలు ఉంటాయి మనకి, అవునా, ఎస్పెషలీ డ్యూరింగ్ స్టడీస్. సో ఫర్ దట్ రీజన్ వీ షుడ్ నాట్ బీ పుష్డ్ అరౌండ్ బై ద ఫియర్స్ ఇన్ అవర్ మైండ్. వాట్ వీ నీడ్ టు డూ, బీ లెడ్ బై ద డ్రీమ్స్ ఇన్ యువర్ హార్ట్. మన డ్రీమ్స్, మన హార్ట్లో ఉన్న డ్రీమ్స్కి ముందుగా మనం ముందుకు వెళ్ళాలి. మన డ్రీమ్స్ ఏముంటాయో దాన్ని మనం అచీవ్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం అనేది చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ మోటివేషనల్ కోట్. సో భయాలు అనేది ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది మనకి, అవునా. ఇట్స్ ఎ క్వైట్ కామన్. Everyone gets fear. Everyone will be having something or the other, the fear about the life, fear about the exams, fear about something. So we need not go with the fears. We should be very positive enough and we should be brave enough to face the fears. Okay, so let's start. మరి ఈరోజు క్లాస్లో టెన్సెస్, రూల్స్, మరి మోడల్ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ చూద్దాం. ఓకేనా, మరి రూల్స్ చూద్దాం. టెన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ వర్బ్నే మనం టెన్స్ కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి ప్రెజెంట్ గురించి వర్బే కదా, ప్రెజెంట్లో చేస్తున్నాం కాబట్టి యాక్షన్ తెలుపుతుంది. గో ఈజ్ ప్రెజెంట్. వాట్ ఈస్ ద పాస్ట్ ఫామ్ ఫర్ గో? వెంట్ ఈజ్ ద పాస్ట్ ఫామ్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ దిస్? గో, విల్ గో, షల్ గో, అవునా లేదా? సో ఇలాగ మనకి చూద్దాం. మరి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఓకే, సో టెన్సెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3, అవునా లేదా? ఈ టెన్సెస్ని మనము మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మరి ఎలా అంటే అవి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఇది చాలా బేసిక్, మనకు అందుకు తెలిసిందే. దెర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్ కదా, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. మరి దీనికి మనకి సబ్ డివిజన్స్ ఉన్నాయి కదా. ప్రెజెంట్ టెన్స్లోనే మళ్ళీ 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. Similarly, for the past tense, again we have simple past, past continuous, past perfect continuous tense. అలాగే ఫ్యూచర్ టెన్స్ కూడా మరి 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరి ఇదే ఈరోజు మనము చూడబోతున్నాం ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ మరి ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ మనము చూద్దాం. ఏంటి ప్రెజెంట్ టెన్స్, ఏం కథ అనేది చూద్దాం. ప్రెజెంట్ టెన్స్లో మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ఓకే, సో ప్రెజెంట్ టెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అన్ యాక్టివిటీ దట్ ఈస్ కరెంట్లీ ఇన్ యాక్షన్. కరెంట్లీ ఇప్పుడున్న యాక్షన్ ఉంటే ప్రెజెంట్లీగా, ఓకేనా, ఆర్ ఈజ్ హ్యాబిచువలీ పర్ఫార్మ్డ్. హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా మనం ఏం చేస్తాము, ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్టివిటీస్, అవునా లేదా? మరి ఇంకేమున్నాయి,
జనరల్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ మనం ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. అవునా లేదా? మరి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఏ స్టేట్ దట్ జనరలీ ఎగ్జిస్ట్ ఆర్ ఈస్ కరెంట్లీ ఆన్ గోయింగ్. ఎగ్జిస్ట్ ఉంటే కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి, ఆన్ గోయింగ్ ఉన్నా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. మరి మనకి రూల్స్ ఉన్నాయి కదా, ప్రెజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ ఉంది, రూల్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకేనా? మనకు ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే రూల్ చూడండి, ఇక్కడ మనకి ఇది దీని స్ట్రక్చర్ అంటాం, సబ్జెక్ట్ ప్లస్ V1 ఓకే ఆర్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇది సింగులర్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్స్. ఓకేనా? హీ, షీ, ఇట్, అవునా లేదా, ఇలాంటి సింగులర్ సబ్జెక్ట్స్ లేదా నౌన్. సో ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనకి ఇది ఈ స్ట్రక్చర్ సరిపోతుంది. అవునా లేదా? మరి ప్లూరల్ అయితే, ప్లూరల్స్ అయితే మనకి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఐ, వి, యు, దే ఇలా ఉంటే మనకి ఏం యూజ్ చేసుకోవాలి, ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? మరి ఎగ్జాంపుల్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంది, సబ్జెక్ట్ ఉండాలి, V1 ఉండాలి, ప్లస్ SRES, ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ లేదా ఎనీ నౌన్, అప్పుడు మాత్రమే మనము ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి. ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఒకవేళ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us లుక్ ఇంటూ వన్ ఎగ్జాంపుల్. ద గర్ల్ సింగ్స్ ఎ సాంగ్. చూడండి ఇక్కడ ద గర్ల్ సింగ్స్ ఎ సాంగ్. హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ గర్ల్, సింగులర్ కదా, ఆ గర్ల్ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాము. మరి అండ్ ఎస్ హ్యాస్ బీన్ యాడెడ్ టు ద వర్బ్. సింగ్కి మనం ఏమేమి యాడ్ చేసాము, SINGS, ఎస్ యాడ్ చేసాము. ఎందుకు యాడ్ చేయాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అవునా లేదా? హీ సింగ్స్ ఎ సాంగ్, షీ సింగ్స్ ఎ సాంగ్, ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. చూడండి ఎస్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా? అలాగే ఎస్ యాడ్ చేసుకోవాలి, ఏదైనా వర్బ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గో ఉంది, హీ గోస్ టు కాలేజ్, షీ గోస్ టు కాలేజ్, ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. ఓకేనా? ఇలా ఏదన్నా మనకి గో ఉంటే గో ప్లస్ ఈఎస్, గోస్, హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఇట్ అంటే ఏంటి, ఇక్కడ అనిమల్స్కి యూజ్ చేస్తాము, వస్తువులకు కూడా యూజ్ చేస్తాము. మరి వస్తువులు అయితే పోవు కాబట్టి, మరి ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, దాన్ని ఇట్ అని చెప్పొచ్చు కదా, కార్ని మనం ఇట్ అంటాము, ఇట్ గోస్ ఎవ్రీ డే ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరి ఇదే చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద గర్ల్స్ సింగ్ ఎ సాంగ్. మరి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, ద గర్ల్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్. ఒకరున్నారా, ఇద్దరున్నారా, చాలామంది ఉన్నారు, ఒకరికన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ సబ్జెక్ట్. లేదా ప్రోనౌన్స్ ఉన్నాయి, ఐ, వి, యు, దే. ఐ గో టు కాలేజ్, యూ గో టు కాలేజ్. ఓకేనా? వీ గో టు కాలేజ్, దే గో టు కాలేజ్. వచ్చిందా ప్లూరల్ ఫామ్, V1 ఫామే యూజ్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఐ ఈట్ అన్ యాపిల్, వీ ఈట్ అన్ యాపిల్, దే ఈట్ అన్ యాపిల్, రైట్, యూ ఈట్ అన్ యాపిల్. చూడండి ఇక్కడ ఈటే వస్తుంది. లేదా థర్డ్ పర్సన్ సింగులర్ ఉండింటే షీ ఈట్స్ అన్ యాపిల్, హీ ఈట్స్ అన్ యాపిల్. ఓకేనా? ఇలాగ మనకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ మనకి ఇది చాలా బేసిక్స్గా అనిపించవచ్చు మీకు, అవునా లేదా? మనకి చాలా బేసిక్సే, కానీ మనకి వితౌట్ బేసిక్ నాలెడ్జ్ వీ కెనాట్ గో ఫర్ ద అడ్వాన్స్ లెవెల్. సో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత మనము అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్స్ తెలియాలి కదా. ఏ ఎగ్జామ్స్కైనా ఇవన్నీ మనకు తెలిసిందే సార్ అనుకుంటాం మనం. వీ నార్మల్లీ థింక్ దాట్ వీ న్యూ ఆల్రెడీ ఆల్ దిస్ థింగ్స్. టెన్సెస్ చిన్నప్పటి నుంచే 6th క్లాస్లో ఉన్నాయి, 10th క్లాస్లో ఉన్నాయి, ఇంటర్మీడియట్లో ఉన్నాయి, డిగ్రీలో ఉన్నాయి. సార్ టెన్సెస్ మనకి ఆల్రెడీ ఈజీ సార్ అనుకుంటాం. బట్ ఎవరికైతే కొత్తగా స్టార్ట్ చేశారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, ఇంగ్లీష్ సెక్షన్ డిఫికల్ట్ అనిపిస్తుందో వాళ్ళకు మాత్రమే, ఓకేనా, వాళ్ళకి ప్లస్ ఇంకా అడ్వాన్స్గా ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి క్లాసెస్. అవునా లేదా? మరి అందరూ అన్నీ నేర్చుకుంటారు కదా, కొంతమందికి ఇది ఈజీగా అనిపించవచ్చు, కొంతమందికి డిఫికల్ట్ అనిపించవచ్చు. ఎవరైతే ఇంకా లెర్నింగ్ స్టార్ట్ చేయలేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి డిఫికల్ట్గా అనిపించవచ్చు. మరి లెర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ అరే ఇది చాలా సింపుల్, ఆల్రెడీ మేము నేర్చేసుకున్నాము అనుకుంటాము. బట్ సో దోస్ ఆర్ న్యూ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ దెమ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకేనా? ప్రెజెంట్ కంటిన్యూయస్ చూద్దాం. మరి సబ్జెక్ట్ ప్రెజెంట్ కంటిన్యూయస్లో మనకి ఏముంది, నెక్స్ట్ ఏముంది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ సబ్జెక్ట్ అయితే మనకు తెలుసు
ఓకేనా, దేని గురించి మాట్లాడతామో వాళ్ళు అదే సబ్జెక్ట్ అని యూజ్ చేస్తాము. మరి ఇక్కడ అది థర్డ్ పర్సన్ సింగులర్ బట్టి మనకు ఈజా, యామా, ఆరా అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఆర్ ఉంటే ప్లూరల్ యూజ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటేనే ఆర్ యూజ్ చేయాలి. సింగులర్ ఉంటే హీ, షీ, ఇట్ ఉంటే ఈజ్ యూజ్ చేస్తాము. ఐ ఉంటే యామ్ యూజ్ చేస్తాం. అవునా లేదా? షీ ఈజ్ ఈటింగ్ ఫుడ్, ఇది చాలా సింపుల్. అవునా లేదా? హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ షీ, ఆమె అన్నం తింటా ఉంది. షీ ఈజ్ ఈటింగ్ ఫుడ్ ఫాలోడ్ బై ఈజ్. ఓకేనా, ఎందుకు? ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి మనకి అక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్లో షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా, అలాంటివన్నీ. మరి ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V1 హియర్ ఈజ్ ఈట్. మరి మనకి V1, V2, V3 ఫార్మ్స్ ఉన్నాయి కదా, V1, V2, V3, V4, V5 ఫార్మ్స్. మరి ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ అండ్ ఈట్స్. అవునా, చాలా ఇవి తెలుసు మనకి, ఆల్రెడీ తెలుసు ఇవన్నీ. ఇవి వర్బ్ ఫార్మ్స్, వి ఆల్రెడీ న్యూ ఇట్. ఈట్ ఈజ్ ఎ ప్రెజెంట్, ఏట్ ఈజ్ అ పాస్ట్ టెన్స్, ఈటెన్ ఈజ్ అ వాట్ ఈజ్ దట్? ఈజ్ అ ఈటెన్ మనకి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, మరి ఐఎన్జి ఫామ్ అండ్ ఎస్ఆర్ ఈఎస్ ఫామ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎందుకు ఇక్కడ ఈట్ యూజ్ చేస్తున్నామంటే ఈటింగ్ ఐఎన్జి ఫామ్. అవునా, ఈట్ ప్లస్ ఐఎన్జి, ఈటింగ్, V1 ప్లస్ ఐఎన్జి అండ్ ఐఎన్జి హ్యాస్ బీన్ యాడెడ్ టు ఇట్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ షీ, సబ్జెక్ట్ ప్లేస్లో షీ ఉండొచ్చు, హీ ఉండొచ్చు, యువర్ ప్రోనౌన్స్ అని ఉండొచ్చు, నౌన్స్ అని ఉండొచ్చు. అవునా లేదా? మేబీ నౌన్స్ ఆర్ ప్రోనౌన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మరి ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్. లెట్ us మూవ్ ఆన్ టు ద ప్రెజెంట్ పర్ఫెక్ట్. అవునా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూద్దాం. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏముందో చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ గమనించాలి మనము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంది? హ్యాస్ ప్లస్ V3. అది సింగులర్ అయితే. ఓకేనా, సింగులర్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ నేను? హీ, షీ, ఇట్ ఇవన్నీ సింగులర్స్. అవునా లేదా? లేదా నౌన్, ఇవన్నీ ఉంటే మనం ఖచ్చితంగా ఈ ఫామ్ యూస్ చేయాలి. మరి ప్లూరల్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఐ, వి, యు, దే ఇవి ఉంటే ఈ స్ట్రక్చర్ యూస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. అవునా లేదా? మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. హీ హ్యాస్ క్లీన్ ద యుటెన్సిల్స్ అంటే సామాన్లు ఏదన్నా మనం ఇంట్లో కడుగుతాం కదా, ఆఫ్టర్ వి ఈట్ వి క్లీన్ ద వెజల్స్, రైట్? యుటెన్సిల్స్ కూడా అని అంటాం మనము. అవునా, సో నెక్స్ట్ చూద్దాం మరి. ఓకే, సో హియర్ హీ హ్యాస్ క్లీన్ ద యుటెన్సిల్స్. ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ హీ వచ్చింది. అవునా, సబ్జెక్టు. మరి క్లీన్డ్ అనేది ఏంది? ఈజ్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ యుటెన్సిల్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్, యుటెన్సిల్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్. V3 ఫామ్ ఏంది? క్లీన్డ్, క్లీన్డ్. అవునా లేదా? సో చాలా సింపుల్ ఇది ED ఫామ్. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్. మరి ఇక్కడ చూద్దాం ప్లూరల్లో. దే హ్యావ్ క్లీన్ ద యుటెన్సిల్స్. దే, ఇక్కడ చూడండి దే వచ్చింది కాబట్టి మనకి సబ్జెక్ట్ ఇక్కడ దే, మరి హ్యావ్ వచ్చింది. V3 ఫామ్ ఏంటి? క్లీన్డ్. దే హ్యావ్ క్లీన్డ్ ద యుటెన్సిల్స్. ప్లూరల్ వస్తే దే హ్యావ్ క్లీన్డ్, వీ హ్యావ్ క్లీన్డ్, యూ హ్యావ్ క్లీన్డ్ ద కార్. ఓకే, యూ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్. దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, రైట్? దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. యూ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. అవునా లేదా? షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. అవునా లేదా? అలాంటివన్నీ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఓకేనా, లెట్ us మూవ్ హెడ్ విత్ ద అనదర్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాం ఏముందో. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో మనకి ఇక్కడ కూడా నెక్స్ట్ సింగులర్. అవునా, సింగులర్లు ఏమొస్తున్నాయి ఇక్కడ? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, he has been, she has been, it has been raining since morning. Present పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో it has been raining since morning. అవునా లేదా? సో ఇలాంటి సెంటెన్స్లన్నీ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో యూస్ చేస్తాము. మరి ఇక్కడ సింగులర్ ఇది. అవునా, అందువల్ల హ్యాస్ బీన్ వచ్చింది ఇక్కడ. ఎందుకు? బికాస్ సింగులర్. అదే మనకి ప్లూరల్ ఉంటే హ్యావ్ బీన్. అవునా, ప్లూరల్ ఉంది కాబట్టి
అంత సేమ్ స్ట్రక్చరు, జస్ట్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ మేము తెలుసుకున్నాము థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ నౌను, మరి ప్లూరల్స్ ఐ వి యూ దే. ఓకేనా? సో ఐ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్ వర్కింగ్, అవునా లేదా? ఇలాంటివన్నీ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరి ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. షీ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉందంట. షీ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ మార్నింగ్. ఓకేనా? ఏదో ఒక ప్రాక్టీస్ చేస్తుంది, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఏదో ఒకటి. ఓకేనా? సంథింగ్ షీ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ మార్నింగ్. మరి ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే ఇక్కడ మనము సిన్స్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా? సిన్స్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి మనకి ఇక్కడ? సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఏమి? సిన్స్ మార్నింగ్ కానీ, ఓకేనా, ఇయర్ సిన్స్ 2022 కానీ, ఓకేనా, సిన్స్ 9 AM కానీ, సో ఇలాంటివన్నీ పాయింట్ ఆఫ్ టైం. సో సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా? పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం ఆల్రెడీ. ఓకేనా? ఆమె పొద్దున్న 9 గంటల నుంచి చదువుతూ ఉంది. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 9 AM ఇన్ ద మార్నింగ్. ఓకే? మరి వర్షము మరి పొద్దున 6 గంటల నుంచి పడుతోంది వర్షం. ఓకేనా? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 6 AM ఇన్ ద మార్నింగ్. వర్షం, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. అక్కడ పాయింట్ ఆఫ్ టైం, సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. మరి అలాగే ఫార్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఫార్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనము? పీరియడ్ ఆఫ్ టైం. ఫార్ చూడండి ఇక్కడ, ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ టైం ఫర్ 2 days, ఫర్ 5 years, ఫర్ 2 minutes, డ్యూరేషన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనము పీరియడ్ ఆఫ్ టైం, ఫార్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 2 hours. ఇట్లా డ్యూరేషన్ అనమాట. 2 గంటల నుంచి చెప్తున్నాను, అవునా? 2 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది. ఫార్ 2 days. సిన్స్కి ఫార్కి తేడా తెలిసింది కదా? సిన్స్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టైం, ఫార్ ఈజ్ నథింగ్ బట్ పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్. ఓకేనా? ఫర్ 1 week, ఫర్ 2 weeks, ఫర్ 2 years, సంథింగ్ లైక్ దట్ డ్యూరేషన్. ఓకేనా? ఆ డ్యూరేషన్ని మనము ఫార్తో డినోట్ చేస్తున్నాము. అది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనము ఇది యూస్ చేస్తాము, అవునా? ఐ హ్యావ్ బీన్ టీచింగ్. ఓకే? షీ హ్యాస్ బీన్ లిజనింగ్ టు ద క్లాస్ ఫార్ 1 hour. 1 గంట నుంచి క్లాస్ వింటా ఉంది. ఓకేనా? ఇలాంటివన్నీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూడండి. అక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి చూసినట్టయితే ఎగ్జాంపుల్స్లో షీ హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ మార్నింగ్ ఉంది. దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ మార్నింగ్. చూడండి సేమ్ అంతా, జస్ట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్. ఓకే? సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి దే హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, అవునా? లేకపోతే సింగులర్, ఇక్కడ మనకి సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్, హీ హ్యాస్ బీన్. అంతే, సింపుల్. చూడండి ఒకసారి గమనించండి. అబ్జర్వ్ ద థింగ్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు అలాగే మనకి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ చూసినట్టయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి మళ్ళా
సింపుల్ పాస్ట్లోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము పైన చూడండి ఒక ఎగ్జాంపుల్లో ఏముంది ఇక్కడ మనకి చూసినట్టయితే హీ డాష్ రైట్ టు మీ ఎవ్రీ మంత్. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఆన్సరు. హీ డాష్, ఓకే, హీ డాష్ రైట్ టు మీ ఎవ్రీ మంత్. మరి ఇక్కడ మనకి ఇది ప్రతి మంత్, ఓకేనా? సో ప్రతిరోజు హ్యాబిచువల్ యాక్షన్, ప్రతిరోజు ప్రతి మంత్, ఓకేనా? నేను అక్కడ వెళ్తాను, నేను ఇట్లా చేస్తాను, నేను ఎట్లా చేస్తాను, అవునా లేదా? మరి ఇలా అంటుంటామా లేదా? హ్యాబిచువల్ యాక్షన్. మరి దీంట్లో మనకి ఏం రావాలి? కంటిన్యూస్ వస్తుందా, ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ వస్తుందా? ప్రెజెంట్ వస్తుందా, సింపుల్ ప్రెజెంట్ వస్తుందా, లేకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తుందా? చూడండి ఇక్కడ హ్యాస్ బీన్ రైటింగ్ ఉందా, లేకపోతే హ్యాడ్ బీన్ రైటింగా? ఓకేనా? ఇలాంటివన్నీ హ్యాడ్ బీన్ రైటింగ్, లేకపోతే రైట్స్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ రొటీన్ అనమాట, రొటీన్. సో రొటీన్ని మనం ఏమేం చేస్తాము? సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాము. హీ రైట్స్ టు మీ ఎవ్రీ మంత్, షీ రైట్స్ టు మీ, షీ టాక్స్ టు మీ ఎవ్రీ డే, షీ టాక్స్ టు మీ ఎవ్రీ డే. ఓకే, షీ కాల్స్ మీ ఎవ్రీ డే అంటామా లేదా? షీ కాల్స్ మీ ఎవ్రీ డే. మరి ఇలాగ మనకి అలా చూసినట్టయితే, ఓకేనా? మరి పాస్ట్ టెన్స్ కూడా ఏం చేస్తాం మనము? పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంది? సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ, సింపుల్ పాస్ట్. ఓకే, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్, ఓకే, V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఎగ్జాంపుల్ చూడండి, ఏం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు? ఐ రోట్ ఏ లెటర్, అవునా? ఐ రోట్ ఏ లెటర్. మరి ఇది సింపుల్ పాస్ట్లో ఉందా? నేను లెటర్ రాసేసాను, ఐ రోట్ ఏ లెటర్. ఇంతకుముందు చూసిందంతా మనము ప్రెజెంట్ టెన్స్, ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ చూసాము, ప్రెజెంట్ కంటిన్యూస్ చూసాము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూసాము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసాము. నెక్స్ట్ వచ్చి మనకి పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్, అవునా? మరి సింపుల్ పాస్ట్లో ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ రోట్ ఏ లెటర్, షీ క్లీన్డ్ ద కార్, ఆమె కార్ క్లీన్ చేసేసింది. ఇక్కడ అన్ని మనకి ఏమొస్తున్నాయి? ఇక్కడ రోట్ V2 ఫామ్ చూడండి, అన్ని V2 ఫామ్స్ వస్తున్నాయి మనకి. V2 ఫామ్ వస్తే ఏమంటుంది? అది సింపుల్ పాస్ట్, ఓకేనా? ఐ రోట్ ఏ లెటర్, షీ రోట్ ఏ లెటర్, అలాంటి ఎగ్జాంపుల్స్. ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి పాస్ట్ టెన్స్లో? ఇంకా ఏం చెప్పచ్చు? ఐ ఫినిష్డ్ మై ఎగ్జామ్, ఓకేనా? ఐ ఫినిష్డ్ మై ఎగ్జామ్, ఐ కంప్లీటెడ్ మై వర్క్, అది కూడా V2 ఫామ్, అవునా లేదా? సింపుల్ పాస్ట్లో. మరి అక్కడ మీరు చూసినట్టయితే సింపుల్ పాస్ట్లో మనకి సింగులర్ ఉన్నా సేమే, ప్లూరల్ ఉన్నా సేమే. షీ ఏట్ అన్ యాపిల్, ఐ ఏట్ అన్ యాపిల్. చూడండి రెండు సేమే కదా సింపుల్ పాస్ట్లో. ఐ ఏట్ అన్ యాపిల్, షీ ఏట్ అన్ యాపిల్. మరి we ate an apple, they ate an apple. పాస్ట్ టెన్స్ eat, ate, ఓకేనా? V2 ఫామ్. చూసారా? సింపుల్ పాస్ట్ అంతే, V2 ఫామ్, సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. చాలా సింపుల్ ఇది. మరి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, అవునా? మరి పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. సింపుల్ పాస్ట్ చూసాం మనము. నెక్స్ట్ వచ్చి పాస్ట్ కంటిన్యూస్. మరి పాస్ట్ కంటిన్యూస్ ఏముంది ఇక్కడ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్లో మనం చూసినట్టయితే పాస్ట్ కంటిన్యూస్ ఫామ్, ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్కి ఏంది? సబ్జెక్టు ప్లస్ ఏమొస్తుంది పాస్ట్ కంటిన్యూస్కి? మరి ఇక్కడ వాజ్ లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్, అవునా లేదా? మరి ఇక్కడ చూసినట్టయితే మనకి సెంటెన్స్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, అవునా లేదా? నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, వాజ్ ప్లస్ ING. ఇక్కడ మనం చూసినట్టయితే వాజ్, ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ దాంతోపాటు V4 ఫామ్, V1 ప్లస్ ING ఫామ్ వస్తుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ కాలింగ్ మీ, ఆమె నాకు కాల్ చేస్తూ ఉండే, షీ వాజ్ కాలింగ్ మీ. మరి ప్లూరల్ ఫామ్ అయితే దే వర్ ఆస్కింగ్ మీ, వాళ్ళు నన్ను అడుగుతుండ్రి, ఓకేనా? దే వర్ ఆస్కింగ్ మీ. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమి? మనకి సబ్జెక్టు ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ మనకి ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి, ING ప్లస్ ఆబ్జెక్ట్.
మరి ఇక్కడ ఏముంది మనకి, షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, ఓకే, హీ వాజ్ రన్నింగ్ ద బిజినెస్ అలా చెప్పచ్చు. లేకపోతే ఇంకా ఐ వాజ్ రైటింగ్ నోట్స్ వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు కాల్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను, నోట్స్ రాస్తూ ఉంటేని. ఐ వాజ్ రైటింగ్, ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఓకే, ఐ వాజ్ వాచింగ్ టీవీ, షీ వాజ్ వాచింగ్ టీవీ, దే వర్ వాచింగ్ టీవీ, యూ వర్ వాచింగ్ టీవీ. చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరి ఇంతకుముందు ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఐ ఆమ్ వాచింగ్ టీవీ, పాస్ట్ కంటిన్యూయస్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, అవునా లేదా? సో ఇలా ప్రతి ఒక్కదానికి మనము వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేసుకోవాలి డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వాజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్ ఉంటే వర్ యూజ్ చేస్తాము, ఓకేనా? నెక్స్ట్ చూద్దాము, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం ఏమి అనేది. పాస్ట్ పర్ఫెక్ట్ మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంతకుముందు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూసాం కదా, దీంట్లో పాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. మరి ఎలా మనకి సబ్జెక్ట్ ప్లస్ V3 ఫామ్ అంటే హీ హ్యాడ్ V3 ఫామ్, హీ హ్యాడ్ రిటర్న్ నోట్స్, ఓకేనా? మరి ఇక్కడ ఆబ్జెక్ట్, వాట్ హీ హ్యాడ్ డన్, హీ హ్యాడ్ రిటర్న్ నోట్స్, షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్, అవునా లేదా? హ్యాడ్ ప్లస్ V3 ఫామ్నే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. మరి పాస్ట్ కంటిన్యూయస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏముంది, హ్యాడ్ ప్లస్ V3. అది థర్డ్ పర్సన్ సింగులర్ కావచ్చు, మరి ఐ వి యూ దే అయినా కావచ్చు, దేనికైనా హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ కాల్డ్ యూ, నేను నీకు కాల్ చేశాను. ఐ హ్యాడ్ కంప్లైండ్, ఓకే, ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఓకేనా? షీ హ్యాడ్ విజిటెడ్ అవర్ హౌస్, వీ హ్యాడ్ గాన్ టు ద మూవీ, మేమంతా మూవీకి వెళ్ళాం, వీ హ్యాడ్ గాన్ టు ద మూవీ. సో ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తాయి, ఓకే. మరి నెక్స్ట్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. నెక్స్ట్ ఏం చేద్దాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాం. మరి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఏం స్ట్రక్చరు, సేమ్ అలాంటిదే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరి దీంట్లో ఏంది మనకి స్ట్రక్చరు, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4, దాన్ని మనము V1 ప్లస్ ఐఎన్జీ అంటాము, అవునా? సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. I had been, okay, I had been listening to you, I had been listening to music. సో ఇలాంటివన్నీ హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లోకి వస్తాయి. మరి సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సిమిలర్లీ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, అవునా? నెక్స్ట్ ఇది చూసాం మనము. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్దాం మనం, ఓకేనా? నెక్స్ట్ వచ్చి సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్దాం, ఓకే. సో ఇందాక చూసింది మనము ప్రెజెంట్ టెన్స్ చూసాము, పాస్ట్ టెన్స్ చూసాము. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్దాం, సింపుల్ ఫ్యూచర్. మరి ఫ్యూచర్ టెన్స్ ఏంది చూద్దాం, ఓకేనా? ఫ్యూచర్ టెన్స్లో చూడండి, సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా? ఇక్కడ మనకి విల్ కానీ షెల్ కానీ యూస్ చేసుకోవాలి. విల్ కమ్, విల్ గో, విల్ వాచ్, షెల్ వాచ్, ఓకేనా? ఇలాంటివన్నీ మనం యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ విజిట్ మై అంకుల్ టుమారో. ఐ విల్ here the subject is I plus will, అవునా లేదా? It is followed by the first form of the verb V1 visit and then the object. సో ఇక్కడ చూసినట్టయితే మనకి V1 ఫామ్ అయితే V1 ఫాలో అవ్వాలి, విల్తో పాటు మనకి V1 ఫాలో అవ్వాలి. విల్ ఆర్ షెల్తో V1 ఫామే రావాలి, V2 V3 ఏమి రావు, ఓకే. ఐ విల్ కాల్ యూ అంటాం, ఓకే, ఐ విల్ కాల్ యూ, ఓకే. ఐ షల్ కమ్ దేర్,
ఐ షల్ గో దేర్, ఏదన్నా కావచ్చు, షల్ కానీ విల్ కానీ, అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడేది. ఫ్యూచర్లో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఐ విల్ పే అంటాము. ఓకే, ఐ షల్ పే, యూ షల్ పే, ఇలాంటివన్నీ. షల్ అంటే మనకి కొంచెం డౌట్ఫుల్ అనమాట. ఓకేనా, విల్ ఈజ్ 100% షూర్. దట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ మనకి. అవునా, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి షల్ బి ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ING ప్లస్ ఆబ్జెక్ట్. షల్ బి గోయింగ్, ఐ షల్ బి గోయింగ్ టు ద మార్కెట్ టుమారో. ఐ షల్ బి గోయింగ్. ఓకేనా, వీ షల్ బి గోయింగ్, ఐ షల్ బి గోయింగ్, వీ విల్ బి గోయింగ్, వీ విల్ బి కమింగ్ టు యువర్ హౌస్. మేము మీ ఇంటికి రాబోతున్నాం. వీ విల్ బి కమింగ్ టు యువర్ హౌస్ బై దిస్ టైమ్ టుమారో. ఓకేనా, రేపు ఈ టైంకి మేము వెళ్తూ ఉంటాము. ఓకే, ఐ షల్ బి రైటింగ్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. ఇలాంటివన్నీ ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్లో ఈ టైంలో ఫలానా టైంలో మనం చేస్తాము, అవునా లేదా, అప్పుడు ఇలా చేస్తాము. టుమారో ఐ విల్ బి గోయింగ్ దిస్, ఐ విల్ బి డూయింగ్ దాట్, ఐ విల్ బి కాలింగ్ యూ, ఐ విల్ బి వర్కింగ్ సమ్వేర్. ఓకే, ఐ విల్ బి ట్రావెలింగ్, ఏదన్నా కావచ్చు. అదంతా మనం ఏమవుతుంది, దాంట్లోకి వస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాం, ఐ షల్ బి గోయింగ్ టు ద మార్కెట్ టుమారో. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మనకి ఇంకా మీకు తెలుసుకోవాల్సింది ఏమంటే, మనకి దీంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ప్రతి ఒక్క టెన్స్కి నెగిటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ షల్ నాట్ బి గోయింగ్, నేను పోవడం లేదు. ఐ విల్ నాట్ బి గోయింగ్, నెగిటివ్ సెంటెన్స్. ప్రతి ఒక్క టెన్స్కి నెగిటివ్ ఫామ్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్లో కూడా నెగిటివ్, పాస్ట్లో కూడా నెగిటివ్, మరి ఫ్యూచర్లో కూడా నెగిటివ్ ఫామ్స్ ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మనకి. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. దీంట్లో క్వశ్చనింగ్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, వీ కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్ బై యూజింగ్ ద హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయిందా. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూడండి. ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏమిచ్చాడు, సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇంతకుముందు పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, ప్రెజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ షల్ హ్యావ్ ప్లస్ V3, విల్ హ్యావ్ షల్ హ్యావ్ ప్లస్ V3. చూడండి ఇక్కడ విల్ హ్యావ్ షల్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి షల్ హ్యావ్ రావాలి లేదా విల్ హ్యావ్ రావాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఐ షల్ హ్యావ్ ప్రిపేర్డ్ ద నోట్స్ బై టుమారో మార్నింగ్. ఇది ఇంపార్టెంట్ మనకి. రేపు సాయంకాలం లోపల, రేపు ఈవినింగ్ లోపల నేను ప్రిపేర్ చేసేసి ఉంటాను. వచ్చే ఇయర్ ఈ టైం లోపల నా ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇలాంటివన్నీ ఐ షల్ హ్యావ్, ఐ షల్ హ్యావ్ కానీ వీ విల్ హ్యావ్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసేదాన్ని ఆ టైం లోపల కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, కంప్లీట్ చేసేసి ఉంటాము మనము. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్, యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ కోర్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, అవునా లేదా. ఇలాంటివన్నీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏమి చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి చూద్దాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏముందో. అవునా, మరి సేమ్ ఇలాగే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పట్లో యూసేజ్లో అయితే లేదు, కానీ టెన్సెస్లో నేర్చుకోవాలి. దేర్ ఆర్ 12 టెన్సెస్ కదా. దేర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్. వాట్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అవునా, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో 3 మెయిన్ టెన్సెస్. మరి దానికి సబ్ డివిజన్స్, ప్రెజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4. ఆల్ టుగెదర్ వీ హ్యావ్ 12 టెన్సెస్. మరి 12 టెన్సెస్లో లాస్ట్ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరి చూద్దాం ఇక్కడ విల్ హ్యావ్ బీన్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2015. మరి ఇక్కడ చూడండి ఇక్కడ షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్.
then it is followed by the first form of the verb work. అవునా? వర్క్ ప్లస్ ఇక్కడ చూడండి V1 ప్లస్ ఐఎన్జి, V1 ప్లస్ ఐఎన్జి. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2015. మరి ఇక్కడ ఆమె ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్, అవునా లేదా? యాక్చువల్గా అయితే ఈ ఫామ్ మనము ఈ వాడుకలో లేదు, అవునా? మనకి 11 టెన్సెసే వాడుకలో ఉన్నాయి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వర్క్ మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్. ఓకేనా? సో దీని గురించి మనం వరి కానవసరం లేదు. మరి ఇక్కడ చూసినట్టయితే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము ఇంతకుముందు కదా, ఎగ్జాంపుల్ చూసాము. ఇది ఆన్సర్ అనుకున్నాం. మనము ఏమనుకున్నాం ఆన్సర్? దీన్ని మనము ఎవ్రీ మంత్ హ్యాబిచువల్ యాక్షన్ కదా, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ ఇయర్, ఓకే, ఎవ్రీ 10 days, ఓకే, అలాంటివన్నీ వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రెజెంటే యూస్ చేయాలి. మరి ఇక్కడ ఏముంది మనకి ఆన్సరు? రైట్స్. హీ రైట్స్ టు మీ ఎవ్రీ మంత్. హీ రైట్స్ ఎ లెటర్ ఎవ్రీ డే. షీ రైట్స్, షీ కుక్స్ ఎవ్రీ డే ఫుడ్. ఓకేనా? షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీ డే. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి దేని డినోట్ చేస్తుంది? సింపుల్ ప్రెజెంట్ డినోట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి దిస్ సర్వెంట్ డాష్ విత్ అస్ ఫర్ 10 years. 10 years నుంచి ఇది అనుకున్నాం కదా మనము. 10 years నుంచి ఇతను పనిచేస్తున్నాడు మన దగ్గర. ఇతను మన దగ్గర 10 years నుంచి పనిచేస్తూ ఉన్నాడు. మరి మేము ఏమనుకున్నాము? ఫార్ కానీ సిన్స్ కానీ, ఫర్ 10 years, ఫర్ 2 years. మరి ఏమనుకున్నాం? మరి ఆన్సర్ ఏంది? హ్యాస్ బీన్ వర్కింగ్. దిస్ సర్వెంట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అంటే ఇప్పుడు కాదు, ముందే స్టార్ట్ చేశాడు. ఇప్పటికి 10 years అవుతా ఉందంట. అలా వర్క్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయితే మనం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేసుకుంటాము. మరి సింపుల్ ప్రెజెంట్ యూస్ చేయము, ప్రెజెంట్ కంటిన్యూస్ యూస్ చేయము, మరి డస్ వర్క్ కూడా యూస్ చేయము. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చెప్పండి చూద్దాము, దీంట్లో ఏమొస్తుందో. ఓకే, హౌ డాష్ యూ ఆన్ విత్ యువర్ స్టడీస్. హౌ ఈజ్ యూ గెట్, హౌ డూ యూ గెట్, హౌ ఈజ్ గెట్టింగ్, లేకపోతే హౌ హ్యావ్ యూ గాట్ ఆన్ విత్ యువర్ స్టడీస్. హౌ ఈజ్ యూ గెట్ అని వస్తుందా? అవునా? హౌ ఈజ్ యూ గెట్ అనేది రాదు కదా. మరి హౌ ఈజ్ యూ గెట్టింగ్ ఆన్ యువర్ విత్ యువర్ స్టడీసా, హౌ యూ హ్యావ్ గాట్ యువర్ స్టడీస్ రాదు కదా. హౌ డు యూ గెట్ ఆన్ విత్ యువర్ స్టడీస్. మనకి హౌ డు యూ గెట్ ఆన్ విత్ యువర్ స్టడీస్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ షీ డాష్ ఫార్ జమ్మూ ఎస్టర్డే. ఆమె జమ్మూ అండ్ కాశ్మీర్కి లీవ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి వర్బ్ లీవ్ అని ఇచ్చాడు, ఇక్కడ గెట్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ లీవ్ అంటే ఏమి? నిన్న ఆల్రెడీ ఎస్టర్డే వెళ్ళిపోయింది ఆమె. మరి వెళ్ళిపోయిందంటే ఇది వస్తుందా? రాదు. పోతా ఉంది అంటే ఇది వస్తుంది. పోతూనే ఉందా? లేదు. మరి షీ లెఫ్ట్ ఫర్ జమ్మూ ఎస్టర్డే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ డాష్ టు హర్ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ ఆమెకి రాశాను. ఓకేనా? మరి ఇక్కడ లాస్ట్ వీక్ ఉన్నప్పుడు ఇది లాస్ట్ వీక్. ఓకేనా? మనకి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ వస్తుందా? రాదు. ఇది పక్కాగా టైం మెన్షన్ చేస్తూ ఉంది, పాస్ట్. ఇట్ డినోట్స్ పాస్ట్. మరి V3 ఫామ్ వస్తుందా? రిటర్న్ అనేది ఏంటి? V3 ఫామ్. మరి దీనికి V3 ఫామ్ వస్తుందా? రాదు. సో మనకి ఆన్సర్ ఏంది? ఐ రోట్ టు హర్ లాస్ట్ వీక్. మరి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఐ రోట్ టు హర్ లాస్ట్ వీక్. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ హీ డాష్ వీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద బిగినింగ్. ఓకే, ఇన్ ద బిగినింగ్. మరి ఏం రావచ్చు ఇక్కడ? హీ బీయింగ్ వీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద బిగినింగా, హీ బీన్ వీక్ ఇన్ ద ఇంగ్లీషా, హీ వాజ్ వీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద బిగినింగా, హ్యాడ్ బీనా. సో ఇంతకుముందు వీక్గా ఉండేవాడు వాజ్. మళ్ళీ ఇవన్నీ రావు. హ్యాడ్ బీన్ వీక్ రాదు. హీ వాజ్ వీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద బిగినింగ్. బిగినింగ్లో వీక్గా ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. మరి ఇక్కడ చూడండి, నెక్స్ట్ హీ డాష్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 5 years.
హీ డాష్ ఇన్ దిస్ కాలేజ్ ఫార్ 5 years. మరి ఇంతకుముందు అనుకున్నాం మనము, అవునా లేదా? ఫార్ 5 years, ఫార్ 10 years, ఫార్ 2 days, ఫార్ 2 weeks, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి? ఏ టెన్స్ యూస్ చేయాలి? చూడండి, ఏ టెన్స్ యూస్ చేయాలో చెప్పండి. కమ్ ఆన్, టెల్ మీ ద ఆన్సర్. చెప్పాలి, ఆన్సర్ ట్రై చేయాలి మీరంతా. ఓకే, సో ఇక్కడ ఫార్ 5 years అంటే ఏంటి? మనం సింపుల్గా ఇది రాదు మనకి, ఇవన్నీ ఏంటి రావు మనకు, ఖచ్చితంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. సింపుల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ మనకి ఫార్ అని డినోట్ చేస్తూ ఉంది కాబట్టి ఇట్ షుడ్ బి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్, అవునా? కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ మనకి కంటిన్యూ అవుతుందా లేదా? కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ మనకి హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫార్ 5 years. నెక్స్ట్ చూద్దాం. హీ డాష్ ఏ కార్ 1 month ago. ఒక మంత్ ముందు అతను కార్ కొన్నాడు. 1 month ago, 1 month ముందు కార్ కొన్నాడు. మరి ఇక్కడ హ్యాస్ బీన్ వస్తుందా? హ్యాస్ బీన్ బయింగా? ఇంకా కొంటూనే ఉన్నాడా? కొనేసాడు ఆల్రెడీ, సో ఇది రాదు. హ్యాడ్ బీన్ బయింగా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సా? ఇది కూడా రాదు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, అవునా? ఇది రాదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తుందా? ఆల్రెడీ కొనేసాడు, లాస్ట్ మంత్ అయిపోయింది. ఓకేనా? ఆన్సర్, హీ బాట్ ఎ కార్ 1 month ago. He bought a car 1 month ago. Okay, చూడండి, వాట్ టైమ్ డాష్ యూ రీచ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. వాట్ టైమ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? యూ వచ్చింది కదా, యూ వస్తే డస్ వస్తుందా? రాదు. మరి ఏమొస్తుంది? వాట్ టైమ్ హ్యావ్ యూ రీచ్ హోమా ఇన్ ద ఈవినింగా, లేకపోతే డిడ్ రీచ్డా? వాట్ టైమ్ డిడ్ యూ రీచ్డ్ అనేది రాదు. మళ్ళా డిడ్ వస్తే మళ్ళీ మనకి డిడ్ ప్లస్ V1 ఫామ్ రావాలి. సో డిడ్ ప్లస్ V1 ఫామ్ ఇది లేదు, మరి ఇది లేదు, ఇది రెండు వెళ్ళిపోయినాయి. ఇంకేమున్నాయి? వాట్ టైమ్ హ్యావ్ యూ రీచ్డ్ హోమ్ ఇన్ ద ఈవినింగా, వాట్ టైమ్ డూ యూ రీచ్ హోమ్ ఇన్ ద ఈవినింగా? చెప్పాలి మీరు ఆన్సర్. ఏ టైంకి నువ్వు రీచ్ అయ్యావు ఇంటికి, అవునా లేదా? ఏ టైంకి నువ్వు రీచ్ అయ్యావు? మరి వాట్ టైమ్ డూ యూ రీచ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్గా? ఆల్రెడీ ఆడ మనకి డైలీ అని కాదు, అవునా లేదా? ఏ టైంకి రీచ్ అయ్యావు? వాట్ టైమ్ హ్యావ్ యూ రీచ్డ్? ఇది రాదు. డూ యూ రీచ్ అనేది ఎవ్రీ డే అలా ఉండింటే వాట్ టైమ్ డూ యూ రీచ్ ఎవ్రీ డే టు ద హోమ్ అని రావచ్చు. సో ఆన్సర్ ఈజ్ హ్యావ్ రీచ్డ్. నెక్స్ట్ చూద్దాం. వేర్ డాష్ హీ డాష్ టు ప్లే ఇన్ ద ఈవినింగ్. అతను ఎక్కడికి వెళ్ళాడు ఆడడానికి, అవునా? అతను ఎక్కడికి వెళ్ళాడు ఆడడానికి? డస్ గోయింగ్ అయితే రాదు, అవునా లేదా? డస్ ఎందుకు వస్తుంది? వేర్ డస్ హీ గోయింగ్ టు ప్లే ఇన్ ద ఈవినింగా? వేర్ డస్ హీ గోనా? మరి వేర్ డిడ్ హీ గో టు ప్లే ఇన్ ద ఈవినింగా? వేర్ హ్యాస్ హీ గోన్ టు ప్లే ఇన్ ద ఈవినింగా? చెప్పాలి, ట్రై చేయాలి. అతను ఎక్కడ వెళ్ళాడు? అతను ఎక్కడ ఆడేకి వెళ్ళాడు? అతను ఎక్కడ ఆడేకి వెళ్ళాడు, అవునా లేదా? ఇక్కడ రెండు రకాలుగా ఆన్సర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ వేర్ డిడ్ హీ గో టు ప్లే ఇన్ ద ఈవినింగ్, వేర్ హ్యాస్ హీ గాన్ టు ప్లే ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ కూడా ముందు లాంటిది మనం చూసినట్టయితే వేర్ హ్యాస్ హీ గాన్ టు ప్లే ఇన్ ద ఈవినింగ్, అవునా? మరి ఇలా మనం చూసాం కొన్ని సెంటెన్సెస్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే
ఇక్కడ మనకి క్వశ్చనింగ్ అనమాట, ఫ్రేమింగ్ ద క్వశ్చన్లో కూడా మనం చూసినట్టయితే డూ డస్, అవునా, డూ డస్. మరి ఇక్కడ ఐ, వి, యు, దే, అవునా. మరి డస్ ఫామ్ ఏమి చూస్తాము, హీ, షీ, ఇట్, లేకపోతే నౌన్, అవునా లేదా. మరి డిడ్ అందరికీ యూజ్ చేస్తాము. డిడ్ ఫామ్ వి యూజ్ ఫర్ ఎవ్రీథింగ్. డిడ్ అనేది పాస్ట్ ఫామ్, వి యూజ్ ఫర్ ఆల్ దిస్. ఓకే, వీటన్నిటికీ మనము డిడ్ ఫామ్ యూజ్ చేస్తాము, అవునా, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ మరి క్వశ్చనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ కంటిన్యూయస్లో ఓకేనా, ప్రెజెంట్ కంటిన్యూయస్లో మనకి స్ట్రక్చర్ తెలుసు. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఐఎన్జి అంటే V1 ప్లస్ ఐఎన్జి, ఓకేనా, V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. మరి V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరి, V1 ప్లస్, ఓకే, V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్. మరి దీంట్లో క్వశ్చనింగ్ ఫామ్ ఎలా చేసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకురావాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ రైటింగ్ నోట్స్, లేకపోతే క్వశ్చనింగ్ ఫాము యామ్ ఐ వాచింగ్ టీవీ, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ, అవునా లేదా. సో ఇలాగ మనము క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క టెన్స్ని మనం క్వశ్చన్ ఫామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా. డూ యూ లైక్ ఐస్ క్రీమ్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్లో డూ యూ లైక్ ఐస్ క్రీమ్, డస్ షీ గో దేర్, డస్ షీ వాంట్ దిస్, చూడండి ఇక్కడ కూడా మనం క్వశ్చన్ ఫామ్ యూజ్ చేస్తున్నాము, అవునా. సో ఇవన్నీ చాలా బేసిక్స్ క్లాస్ ఈరోజు చూసాం మనము. వీ హ్యావ్ సీన్ ఓన్లీ ద బేసిక్స్. ఇది ఎవరికి అంటే ఈ క్లాస్ ఎస్పెషలీ దోస్ ఆర్ ద బిగినర్స్, ఓకేనా. ఎవరైతే ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేసిక్ నాలెడ్జ్, మనం ఈరోజు చూసిందంతా చాలా చాలా బేసిక్స్. నెక్స్ట్ సెషన్లో మనము దీని మీద ఎంసీక్యూస్ చేయబోతున్నాము. చాలా చాలా టఫ్, ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు, ఓకేనా. మరి సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలా, పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలనా, లేకపోతే సింపుల్ ప్రెజెంట్ యూస్ చేయాలనా, ఇవన్నీ కూడా ఎర్రర్ స్పాటింగ్లో కూడా మనకి టెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఈ బేసిక్ క్లాస్ అయిపోయిన తర్వాత మనము ఎర్రర్ కరెక్షన్ మరి ఇంకోసారి నెక్స్ట్ సెషన్లో మనము టెన్సెస్ బేస్డ్ మీద ఎర్రర్ కరెక్షన్ చేయబోతున్నాం. ఓకే, సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో అది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండకూడదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉండాల్సిన సెంటెన్స్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటుంది. కొన్నిసార్లు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాల్సిన సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మరి అవి ఎర్రర్ కరెక్షన్ ఎలా చేయాలా, ఎలా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ సెషన్లో మనము చూడబోతున్నాము. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద నెక్స్ట్ సెషన్ రిలేటెడ్ టు ద టెన్సెస్ అబౌట్ సెంటెన్స్ కరెక్షన్, అవునా లేదా. సెంటెన్స్ కరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్ కూడా రిలేటెడ్ టు ద టెన్సెస్. ఓకే, ఇది ఓన్లీ బేసిక్ క్లాస్. టుడే వీ హ్యావ్ సీన్ ద ఫుల్లీ బేసిక్ నాలెడ్జ్. ఓకే, వన్స్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ బేసిక్ నాలెడ్జ్, ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ డూయింగ్ ద సెంటెన్స్ కరెక్షన్. అందువల్ల ఫస్ట్ బేసిక్స్ కవర్ చేసాం మనము. వితౌట్ బేసిక్స్ డైరెక్ట్లీగా మనము ఒకేసారి సెంటెన్స్ కరెక్షన్లోకి వెళ్ళిపోవడం వల్ల బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. కాబట్టి టుడేస్ సెషన్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ ద బేసిక్స్ ఆఫ్ ద టెన్సెస్. బట్ నెక్స్ట్ సెషన్ డెఫినెట్లీ వీఆర్ going to look into the sentence correction based on the tenses. Okay na? Hope you like the class. Okay, stay tuned. Thank you.